నరసింహపురంలో రామయ్య తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. ఒకసారి పని కోసం పొరుగురికి బయలుదేరాడు. దారిలో ఒక 100 రూపాయల నోటు కనిపించింది. అది తీసుకుని, అయ్యో, ఎవరిదో ఈ నోటు పాపం అని కాస్త గట్టిగా అన్నాడు. పక్కనే దుకాణంలో ఉన్న ఓ వ్యక్తి, అక్కడే అరటిపండ్లు అమ్ముకునే మరో వ్యక్తి ఆ మాటలు విని రామయ్య దగ్గరకు వెళ్లారు. ఆ నోటు నాదంటే నాదని గొడవకు దిగారు. అప్పుడు రామయ్య, ఈ డబ్బు నిజంగా మీదైతేనే తీసుకోండి. ఎవరో కష్టపడి సంపాదించుకున్నది, పాపం వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. దొరికింది కదా అని, మంచి పద్ధతి కాదు అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, క్షమించండి, ఇవి మావి కాదు అన్నారు. దాంతో రామయ్య కాసేపు అక్కడే ఎదురు చూశాడు. కాని ఎవరూ రాకపోవడంతో ఆ 100 రూపాయలు తీసుకుని ముందుకు కదిలాడు. కాస్త దూరం వెళ్ళాక అక్కడ ఇద్దరు వృద్ధులు ఎదురై, అయ్యా, మాకు చాలా ఆకలిగా ఉంది, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కాస్త సాయం చేయండి అని అడిగారు. వెంటనే రామయ్య ఆ 100 రూపాయలు వారికి ఇచ్చేశాడు. ఇంతలో వెనక నుంచి ఒకబ్బాయి ఏడ్చుకుంటూ వచ్చి, ఈ దారిలో మీకు 100 రూపాయల నోటు కనిపించిందా అని అడిగాడు. అది విన్న రామయ్య, దొరికింది. కాని ఎవరూ రాకపోవడంతో ఇప్పుడే వృద్ధులకు ఇచ్చేశాను, దానికి బదులుగా నీకు ఇంకో నోటు ఇస్తాలే అంటూ తన జేబులోని 100 నోటును ఇవ్వబోయాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, మా సత్రంలో ఒక కొలువుంది, దానికి నిజాయితీపరుడైన వ్యక్తి కోసం వెతుకుతున్నాం. దానిలో భాగంగానే ఆ నోటును అక్కడ వేశాం. మేము పెట్టిన పరీక్షలో మీరు విజయం సాధించారు అన్నాడు. ఉద్యోగం కోసమే వెతుకుతున్న రామయ్యకు ఆ వార్త చాలా ఆనందాన్ని కలిగించింది. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.